త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఝాన్సీ ఏం చేస్తుందో ఏంటో, తనతో మాట్లాడాలని ఎంత ట్రై చేస్తున్నా అవాయిడ్ చేస్తుంది. ఝాన్సీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ప్రియాంకతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని పైకి కంగ్రాచులేషన్స్ చెప్పినా లోపల నువ్వు కూడా నాలాగే ఎంత బాధపడుతున్నావో అన్నది నాకు తెలుసు. ఆ విషయం నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఝాన్సీ? ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, ఇంకా గౌతమ్ సార్ నా వాడైనట్లే. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం, తనేం చేస్తున్నాడో ఏంటో. కట్ చేశారెందుకు? మళ్ళీ చేస్తాను. హలో. ఏవండోయ్, కాబోయే శ్రీవారు ఏం చేస్తున్నారు? నేనైతే చాలా సేపటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా ప్రియాంక చాలాసేపటి నుంచి ఝాన్సీ గురించి ఆలోచిస్తూ తనకి ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాను. గౌతమ్ సార్, మనకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. అప్పుడైనా మీకు ఆ ఝాన్సీ మైండ్లోకి రాదు. ప్రియాంక, నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఝాన్సీ అంటే ప్రాణం. సార్, మీరు ఈ టైంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను కూడా అదే చెప్తున్నాను ప్రియాంక, నువ్విలా నా గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇప్పటినుంచైనా నాతో మాట్లాడాలని ట్రై చేయటం కానీ నా గురించి ఆలోచించడం కానీ మానుకో. అప్పుడే నీకు నాకు ఇద్దరికి మనశ్శాంతి ఉంటుంది. నీ నెంబర్ కూడా బ్లాక్ చేస్తున్నాను. ఇంకెప్పుడు నాకు కాల్ చేయాలని ట్రై చేయకు. హలో హలో గౌతమ్ సార్. సార్, నిజంగానే బ్లాక్ చేశారు. నేను ఏదైతే ఊహించానో అదే జరుగుతుంది. అందరూ ఒప్పుకున్నా కూడా గౌతమ్ సార్ ఒప్పుకోరు అని. గౌతమ్ సార్ని నా వాడు అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. గౌతమ్ సార్కి నేను ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నానో ఆయన నన్ను అంత దూరం చేస్తున్నారు. అలాగే ఆ ఝాన్సీని ఆయన మనసులో నుంచి ఎంత దూరం చేయాలనుకుంటున్నానో ఆయన మనసుకి ఝాన్సీ అంత దగ్గర అవుతుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.